వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఫ్రెషర్స్ ఎవరైతే కొత్తగా జాబ్ చేస్తారో వాళ్ళకి దగ్గర దగ్గర ఒక 40,000 సాలరీ వచ్చిందని అనుకుందాం. సో వాళ్ళు ఇల్లు కొనాలంటే ఎన్ని ఇయర్స్ టైం పడుతది? ఎంత మ్యూచువల్ ఫండ్ అని వాళ్ళు ఎవ్రీ మంత్ అనేది ఇన్వెస్ట్ చేయాలి. దీని గురించి మాట్లాడడానికి రేవంత్ సల్మాన్ గారు ఉన్నారు. సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయ్యి ఇప్పుడు కొత్తగా ఫ్రెషర్స్ జాబ్ చేస్తారు చాలా మంది. దగ్గర దగ్గర ఒకళ్ళకి 40,000 సాలరీ వస్తది. యావరేజ్‌గా మాట్లాడుతున్నా. సో 40,000 సాలరీ వచ్చిన వాళ్ళకి ఇల్లు కొనాలంటే ఎవ్రీ మంత్ ఎంత మ్యూచువల్ ఫండ్‌లో గాని, ఎస్ఐపిలో గాని ఇన్వెస్ట్ చేయాలి? అది ఎంత టెన్యూర్ వరకు పోవాలి? ఇల్లు కొనాలంటే వచ్చిన కార్పస్‌తో మొత్తం కొనాలని చెప్పను. ఎంతో కొంత ఒక 20% డౌన్ పేమెంట్ చేసి, రిజిస్ట్రేషన్ చేసి, ఇంట్లో ఇంటీరియర్ చిన్న చిన్న ఫర్నిచర్ కొనేంత కార్పస్ ఉంటే చాలు. సో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలని అంటారు? ఎన్ని ఇయర్స్ వరకు ప్లాన్ చేసుకోవాలి? సో బేసిక్‌గా ఎర్లీ ఏజెస్‌లో ఇల్లు కొనడానికి నేను ఫస్ట్ కంప్లీట్‌గా వ్యతిరేకిని. ఎంకరేజ్ చేయరా? అసలు ఎంకరేజ్ చేయను. బట్ స్టిల్ మీ క్వెషన్‌కి ఆన్సర్ చెప్తా. కానీ మాకు కామెంట్స్ వస్తున్నాయి, అందుకే అడిగాము. మీ క్వెషన్‌కి అయితే ఆన్సర్ చెప్తా. ఇప్పుడు బేసిక్ 40,000 జీతం అంటే అప్రాక్సిమేట్‌గా ఒక 10,000 రూపాయల వరకు బ్యాచిలర్ కాబట్టి 23 ఏళ్ళకి బ్యాచిలరే కాబట్టి ఒక 10,000 రూపాయల వరకు సేవ్ చేయడం పెద్ద కష్టం. ఓకే. సో బేసిక్‌గా 10,000 రూపీస్ చొప్పున మనం ఎవ్రీ మంత్ ఎంతో కొంత సేవ్ చేసుకుంటూ వెళ్తే మనం కార్పస్‌ని రీచ్ అవ్వడం అనేది సరే ఒక టైంకి అయితే అవుతాం. సో ద పాయింట్ హియర్ ఈజ్ ఇప్పుడు ఒక 1,00,00,000 రూపాయలు ఇల్లు ఇప్పుడు కొనాలనుకోండి. ఇప్పుడు ఉంది 1,00,00,000 రూపాయల విలువ. సరే ఒక 10 ఏళ్ల తర్వాత నాకు 33 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత 35 ఏళ్ల వయసు ఆ టైం కల్లా నేను ఒక ఇల్లు కొనుక్కోవాలని టార్గెట్ పెట్టు. కాకపోతే ఈ 10 సంవత్సరాల్లో మనకి ఇంటి ప్రైస్ కూడా పెరుగుద్ది కదా. ఇప్పుడు 1,00,00,000 రూపాయలు అంటే అప్పుడు 2 కోట్లు అయింది. సో మన డౌన్ పేమెంట్ ఒక టార్గెట్ కూడా మారుతుంది. అవును. ఓకే. ఇప్పుడు 20% ఫర్ 1,00,00,000 రూపాయలు అంటే వీ హావ్ టు అక్యుములేట్ 20 lakhs. ఇప్పుడే 40,000 రూపాయల జీతం వస్తుంది అని అంటే అసలు 20 లక్షలు అక్యుములేట్ చేయడం కూడా సాధ్యం కాదు. అసలు అవ్వదు ప్రాక్టికల్లీ. సరే ఒక టైం పీరియడ్ కి అట్లీస్ట్ నేను డౌన్ పేమెంట్ కన్నా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఎస్, కొంతవరకు ఏంటి మనకి ఒక సిస్టమాటిక్ సేవింగ్స్ పద్ధతిలో ఎస్ఐపిలోను వాటిలోను వీటిలో ప్లాన్ చేసుకుంటే హియర్ అండ్ దేర్ వీ కెన్ అచీవ్ ద టార్గెట్. అంటే ఎంత సార్ టార్గెట్? సో బేసిక్ గా మనకి 2 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల తర్వాత నేను ఇల్లు కొనాలి అని అనుకుంటున్నాను అని అంటే యువర్ హౌస్ ప్రైస్ విల్ బికమ్ హియర్ అండ్ దేర్ అప్రాక్సిమేట్లీ 2 crore. 7% స్టాండర్డ్ ఇన్ఫ్లేషన్. కన్స్ట్రక్షన్ కాస్ట్ అప్రాక్సిమేట్ గా 7% తోటి గ్రో అవుతూ ఉంటుంది. తక్కువ పెరిగితే మన అదృష్టం అంతే. ఓకే. సో 7% గ్రో అవుతూ వెళ్తే అది 12 కోట్లు అవుద్ది. మనం ఒక 10,000 రూపాయల చొప్పున ప్రతి నెల మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ వెళ్తే అప్రాక్సిమేట్ గా 10% టాప్అప్ చేయాలి. 10% టాప్అప్ చేసుకుంటూ 15% ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ కనుక మనం పెట్టుకుంటే వీ డోంట్ నో 15 వస్తుందా 12 వస్తుందా, బట్ 12 to 15 అప్రాక్సిమేట్ గా పెట్టుకుంటే హియర్ అండ్ దేర్ మనకు ఒక 11 సంవత్సరాల్లో మాత్రం టార్గెట్ అచీవ్ చేయడానికి ప్రాబబిలిటీ దొరుకుతుంది. ఓకే. బట్ ద పాయింట్ హియర్ ఇస్ నిజంగా మీరు ఆ టైంకి వచ్చేసరికి 40 లక్షల రూపాయలు మీరు తీసుకొని వెళ్ళి డౌన్ పేమెంట్ కట్టిన తర్వాత బై ద టైం ఇప్పుడు 23 ఏళ్ళకి స్టార్ట్ చేస్తారు అక్యుములేషన్. 30 ఏళ్ల వయసు కల్లా ఒక పిల్లడో ఎవరో పుడుతూ ఉంటారు. మీకు 33-34 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాడు ఎల్కేజీ యూకేజీలో జాయిన్ అవడం మొదలు పెడతారు. రైట్. సో బై దట్ టైం అసలు మీకు ఈఎంఐ పెట్టే కెపాసిటీ కూడా ఉంటుందా లేదో చెక్ చేసుకో. ఓకే. సి అప్రాక్సిమేట్ గా మీరు 2 కోట్ల రూపాయలు 40 లక్షలు మీరు డౌన్ పేమెంట్ కట్టినా కానీ 1,60,00,000 అయితే ఈఎంఐకి వెళ్ళాల్సి వస్తుంది. 1,60,00,000 రూపాయలు ఈఎంఐకి మీకు ఒక 145 to 150 అంటే 1,45,000 నుంచి 1,50,000 దాకా మీకు ఈఎంఐ మంత్లీ పేయబుల్ వస్తుంది. నిజంగా అసలు మనం ఈఎంఐ పే చేసే కెపాసిటీలో కూడా అప్పుడు ఉంటామా లేదా అనేది పెద్ద 1,50,000 సుమారుగా అనుకుందాం. 1,50,000 సుమారుగా మీరు ఈఎంఐ కట్టాలి అని అంటే మీ జీతం వర్స్ట్ కేస్ సినారియోలో 3.5 నుంచి 4 లక్షలు ఉండాలి. ఈజీ ఉండాలి. లేకపోతే మీరు ఎఫర్ట్ చేయలేరు. సి బై దట్ టైం ఇప్పుడు యావరేజ్ గా ఒక హైదరాబాద్ లో ఫ్యామిలీ సర్వైవ్ కావడానికి విత్ కిడ్స్ అని అనుకుంటే 75,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని అనుకుంటే దీని ఖర్చులు కూడా పెరుగుతాయి కదా విత్ ఇన్ఫ్లేషన్. 75 విత్ సేవింగ్స్ అంట, వితౌట్ సేవింగ్స్. వితౌట్ సేవింగ్స్ సింపుల్ లెక్క చెప్పనా, 20,000 రూపాయలు రెంట్ ఉందా? అన్ని చోట్ల ఉంది కదా. 15,000 రూపాయలు గ్రాసరీస్, పాల బిల్లులు, గ్యాస్ బిల్లులు ఇవన్నీ అవుతున్నాయా? కూరగాయలు, వెజిటేబుల్స్ 15,000 రూపాయలు అవుతున్నాయా? 20 + 15,000 అప్రాక్సిమేట్ గా 35,000. ఒక కిడ్ ఇంట్లో ఉన్నాడని అంటే యావరేజ్ గా నెలకు 10,000 రూపాయలు ఖర్చు ఆయనకి స్కూల్ ఫీజుతో కలిపి. నేను చెప్పేది స్కూల్ ఫీజు అంటే 1,20,000 సంవత్సరానికి ఖర్చు అనుకుంటే నెలకు 10,000 45,000 అయింది. మీ పెట్రోల్ ఖర్చులు అవి ఇవి ఒక 5,000 రూపాయలు ఉంటాయి, 50,000 అయింది. ఆ పైన మీకు ఇన్సూరెన్స్లు అవి ఇవి టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయని అనుకుంటే అవి ఒక 5,000 వేసుకోండి. లోవర్ సైడ్ 55 అయింది. దాని మీద మీకు అడిషనల్ ఈఎంఐస్ లైక్ కారు, బైక్ ఏదో ఒకటి ఉంటుంది. సరే బైకే వేసుకోండి, కారు ఎందుకు, 5,000 60కి వచ్చింది. ఆ తర్వాత వచ్చేసరికి మీరు యాన్యువల్ గా బట్టలు కొంటూ ఉంటారు. బట్టలు అనేవి మనం అసలు ఎక్స్పెన్సెస్ తీసుకోం, కానీ సంవత్సరానికి ఒకసారైనా బట్టలు కొంటాం. సంవత్సరానికి ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక 60,000 వేసుకోండి. నెలకు 5,000 ఎంత వచ్చింది? 65. 10,000 మిగిలింది. ఆగండి, ఇంకా అయిపోలేదు. మీ ఫోన్ 3 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు. ఒక ఫోన్ వాల్యూ 50,000 అనుకోండి. ఇంట్లో 2 ఫోన్లు ఉంటాయి. 3 సంవత్సరాలకు ఒకసారి ఒక ఫోన్ మారుస్తున్నారు అని అంటే 3 సంవత్సరాలకు 1,00,000 రూపాయల బడ్జెట్, సంవత్సరానికి యావరేజ్ 33,000, 2,500 పర్ మంత్ బడ్జెట్. అది ప్లస్ ఎలక్ట్రిసిటీ బిల్లు, మొబైల్ బిల్స్ ప్లస్ ఇంటర్నెట్ బిల్లు ఇవి ఒక అప్రాక్సిమేట్ గా ఒక 3,000 దాకా వస్తూ ఉంటాయి. ఇంట్లో మేడ్ ఉంటే మేడ్ ఛార్జెస్ వస్తాయి. మీ అపార్ట్మెంట్ కి మెయింటెనెన్స్ ఉంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ వస్తాయి. మీ బైక్ ఇన్సూరెన్స్ అండ్ మెయింటెనెన్స్ యాడ్ చేయలేదు, ఇంకా అవి యాడ్ చేయాలి.
మధ్య మధ్యలో మీరు ఇంటికి పోకుండా ఉండరు కదా, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తే ఇంటికి పోయి వస్తుంటారు కదా, ఇంటికి పోయి రావడానికి నెలకు ఒక 2,000 రూపాయలు బడ్జెట్ పెట్టుకోవాలి కదా, యావరేజ్గా 1,500 ప్రతి నెలకు పోకపోవచ్చు కాక, పోయినప్పుడైతే ఒకేసారి 10,000 వస్తాయి. సరే యావరేజ్గా వేసుకున్నా కానీ 1,500 నుంచి 2,000 అవుతాయి. ఇప్పుడు 75,000 బిలో ఉందా, ఎక్స్పెక్టేషన్ పైన ఉందా? 80 పైన ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా లెక్క. 75,000 to 80,000 రూపీస్ బడ్జెట్ ఈస్ మచ్ నీడెడ్. ఇప్పుడు హైదరాబాద్ లో సర్వైవ్ కావాలంటే మళ్ళీ నేను ఇంటికి కావాల్సిన వస్తువులు కొనటాలు, ఎక్స్పైజెడ్లు ఇవన్నీ ఇంకా నేను లెక్కలోకి వేయలే. యాక్చువల్లీ స్పీకింగ్ ఒక కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ ఏది కొంచెం ఇప్పుడు అట్లీస్ట్ ఓకే నేను బాగున్నాను అనుకోవడానికి 1,00,000 ఖర్చు అవుతుంది. లేదులే నేను కనీసం నాకు నచ్చింది తినగలుగుతున్నాను అంటే 1,50,000 అవుతుంది. నేను కంఫర్టబుల్ గా బతకాలంటే 2,00,000 పైన అవుతుంది. కంఫర్టబుల్ ఎంతో కొంత సేవింగ్స్ లేవు ఇందులో, కంఫర్ట్ లో లేదా? సేవింగ్స్ లేవు, జస్ట్ బతకడానికి సేవింగ్స్ అంతా పైన ఖర్చే. బేసిక్ గా 1,00,000 నుంచి 1,50,000 వరకు వెళ్తేనే కంఫర్ట్ ఏది కనీసం నచ్చింది తినగలుగుతాం. అవును. ఇప్పుడు బయటికి వెళ్ళామండి, సరదాగా మూవీకి వెళ్తే ఎంత ఖర్చు అవుద్ది? 2,000 రూపాయలు ఏది మూవీ ఖర్చు. మళ్ళీ అక్కడికి వెళ్తే ఖాళీగా ఉంటాం, అదే మళ్ళీ రెస్టారెంట్ ఉంటుంది, అదొక 2,000. వారానికి ఒకసారి 4,000 ఖర్చు చేసుకుంటే మంత్లీ బడ్జెట్ అంతా 8 నుంచి 10,000. మళ్ళీ అక్కడ ఖాళీగా ఉంటామా, పర్సనల్ ఎక్స్పెన్స్, మన కాల్ ఖాళీగా ఉండదు, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలనుకుంటాం, అదొక 5,000. సెలూన్ ఖర్చులు ఎన్నున్నాయి. క్రెడిట్ కార్డ్ ఉంటే చెయ్యి ఆగనవసరం లేదండి. బేసిక్ అందుకే 1,50,000 చెప్పిన బడ్జెట్ అదే. 1,50,000 ఉంటే అట్లీస్ట్ మీరు నచ్చింది తినగలుగుతారు. దట్ వాస్ ద యాక్చువల్ రియాలిటీ. మంచి ఇంట్లో ఉండడం. ఇప్పుడు 1,50,000 సంపాదించాలి 20,000 ఇంట్లో ఉండరు, 30,000 ఇంటికో, 35,000 ఇంటికో, 40,000 ఇంటికో షిఫ్ట్ అవుతారు. రైట్. సో బేసిక్ దట్ ఈస్ హౌ ద ఎక్స్పెన్సెస్ ఫర్ నౌ. సో ఇప్పుడు 80,000 రూపాయలు ఖర్చు వస్తుందంటే 10 సంవత్సరాల తర్వాత యువర్ ఎక్స్పెన్సెస్ విల్ బి వర్స్ట్ కేస్ సినారియోలో 1.6 lakhs. ఇక్కడ నేను కేవలం మార్కెట్ ఇన్ఫ్లేషన్ మాత్రమే క్యాలిక్యులేట్ చేశాను, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేయలేదు. యూజువల్లీ ఇండియాలో లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఇస్ ఎట్ ద రేట్ ఆఫ్ 6%. ఇండియన్ ఇన్ఫ్లేషన్ ఇస్ ఎట్ ద రేట్ ఆఫ్ 4% అనుకోండి. వర్స్ట్ కేస్ యాక్చువల్లీ 6 4 అనుకుందాం. పుట్టు గెదర్ రెండు కలిపి మనకి 10% అవుతుంది. 10% లెక్కల ప్రకారం కనుక మనం చేసినట్లయితే మీ ఎక్స్పెన్సెస్ 2.5 లక్షలు అవుతుంది. 1,50,000 ఇక్కడ ఈఎంఐ తెలియంది, 2.5 లక్షలు నెలకు ఖర్చు వచ్చింది. పుట్టు గెదర్ ఎంత ఉండాలి మీ దగ్గర? 4 లక్షలు ఉండాలి. సేవింగ్స్ లేవు ఇంకా. 4 లక్షలు ఉంటే యూఆర్ ఎలిజిబుల్ టు బై విత్ 20% డౌన్ పేమెంట్. ఓకే. సేవింగ్స్ అనేది ఇంకా లేవు. ఇంకా రిజిస్ట్రేషన్ సరే రిజిస్ట్రేషన్ అయితే కొద్దిగా అటు ఇటు అయితే పక్కన పెట్టండి, ఏముంది, అవసరం అయితే ఇంకొక 5,000 ఈఎంఐ పెంచుకుంటాడు. అంతే కదా. ద పాయింట్ హియర్ ఈస్, ఇక్కడ బేసిక్ గా మనం 10 సంవత్సరాల తర్వాత ఇల్లు కొనాలన్నా కానీ అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మన బ్యాడ్ ఏంటి అంటే మన ఇండియాలో మనకు వచ్చే శాలరీ హైక్ మాక్సిమం 5%. విత్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ మన ఖర్చులు పెరిగే 10%. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? మొబైల్ ఫోన్ ఇంతకు ముందు మనం వాడేది ఏదో అసలు ఏదో 1100 వాడేవాళ్ళం, ఇప్పుడు అది స్మార్ట్ ఫోన్ గా మారింది. ల్యాప్టాప్ అనేది ఆప్షనల్ ఉండేది, ఇప్పుడు ల్యాప్టాప్ మ్యాండేట్ అయిపోయింది. రైట్. ఇప్పుడు బయటికి వెళ్ళటం, సినిమాకి వెళ్ళినది ఆప్షనల్ గా ఉండేది, అసలు ఏసీ థియేటర్లు అనేవి లేవు. అవును, ఒకప్పుడు లేవు. గట్టిగా అంత నాకు గుర్తున్నంత మేరకు నేల టికెట్ 3 రూపాయలు, బాల్కనీ టికెట్ 15 రూపాయలు. ఇప్పుడు నేల టికెట్లే లేవు. ఇప్పుడు అది లేదు, 300 రూపాయలు. నేలలో కూర్చున్నా 300 కట్టాలి బై ఫోర్స్. దీన్ని లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అని అంటాం. ఇప్పుడు బట్టలు కొనాలి అని అంటే ఇంతకు ముందు ఏదో నార్మల్ షాపుల్లోకి వెళ్తే గట్టిగా 300 పెడితే ప్యాంటు షర్ట్ కూడా వచ్చేది పిల్లలకి. ఇప్పుడు 1,500 లేని ఏది రావట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో బేసిక్ దిస్ ఇస్ కాల్డ్ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్. పిల్లల యొక్క స్కూల్ పద్ధతులు మారినాయి, స్కూల్ ఫీజులు పెరిగినాయి, వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ పెరిగినాయి. లైఫ్ స్టైల్ అప్గ్రేడ్స్ అంటాం వీటన్నిటిని కూడా. సో లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అనేది యావరేజ్ 6% ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఒక 4% వేసుకున్నా కానీ 10% ఖర్చులు పెరుగుతున్నాయి యావరేజ్. అవును. యా. సో దిస్ ఈస్ ద రియాలిటీ. సో ప్రాక్టికల్ గా పాపం 10 సంవత్సరాల పాటు అబ్బాయి డబ్బులు దాచిపెట్టుకున్నా కానీ అప్పుడు కూడా సేవింగ్స్ కి అయితే డబ్బులు మిగలవు. సో ఇప్పుడు మీరు చెప్పే పద్ధతి ఇప్పుడు నాకేమనిపించింది అంటే, ఫస్ట్ ఇల్లు కొనడం కాకపోయినా వాళ్ళ జాబ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, ముందు కెరియర్ అప్గ్రేడ్ చేయాలి. దట్స్ ద పాయింట్. ఎగ్జాక్ట్లీ. శాలరీని ఇంప్రూవ్ చేసుకోవాలి. శాలరీ ఇంప్రూవ్ చేసుకుంటే ఇవన్నీ సాధ్యం. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, మన బ్యాడ్ ఏంటి అని అంటే, మనం మోస్ట్ ఆఫ్ ద టైం మంచి బడ్జెట్ పథకాలందరూ ఏం చేస్తారంటే వాళ్ళ వాల్యుబుల్ టైం మొత్తాన్ని ఎక్సెల్ షీట్ మీద వేస్ట్ చేస్తారు. ఓకే. ఎందుకు దాని మీద వేస్ట్ చేస్తున్నారు? మీరు ఎంత కష్టపడ్డా ఎంత సేవ్ చేయగలుగుతారు అనుకుంటున్నారు? 2%, 3%. అఫ్ కోర్స్ దట్ మ్యాటర్స్, నేను కాదనట్లేదు. రాదర్ దన్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్ ఆన్ ద ఎక్సెల్ షీట్స్, ఇన్వెస్ట్ ఆన్ యర్ కెరియర్ గ్రోత్. ఓకే. ఒక కొత్త కోర్స్ నేర్చుకుంటే అట్లీస్ట్ శాలరీ హైక్ వస్తుంది. ఇక్కడ మీరు సేవ్ చేసే 2-3%. రేపు మీరు కొత్త కోర్స్ చేసుకొని ఒక కొత్త కంపెనీకి వెళ్ళారనుకోండి, యువర్ శాలరీ విల్ జంప్ బై 20-30%. అవును. ఏది నీడెడ్? 20-30. మన ఫోకస్ ఎక్కడ పెడుతున్నాం? ఎక్సెల్ షీట్ల మీద. ఎంత సేవ్ చేయాలి, ఏం చేస్తాం, ఏం చేసినా ఏం తగ్గిస్తావు చెప్పండి. 15,000 రూపాయలు గ్రాసరీస్ ఖర్చు అవుతున్నాయి, 500 తగ్గించి ఏం చేస్తారు? ఇంట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తగ్గాల్సిందే కదా, ఏం తగ్గిస్తారు మీరు? పవర్ ఒక 1,000 రూపాయలు వస్తుంది అనుకోండి, ఎంత కష్టపడ్డా 1,000 రూపాయలు, 100 రూపాయల నుంచి తగ్గదు అది. రైట్. 100 రూపాయలు తగ్గించడం కోసం అని చెప్పేసి మీరు అన్ని రూములు తిరుగుతూ ఉండాలి, ఎక్కడ లైట్లు వెలుగుతున్నాయి, ఎక్కడ ఫ్యాన్లు వెలుగుతున్నాయి. రైట్. 5,000 రూపాయలు వచ్చే పెట్రోల్ ఖర్చును ఒక 500 తగ్గించడం కోసం మీరు బయటికి వెళ్ళదాన్ని తగ్గించుకోవాలి. బయటికి వెళ్ళడం తగ్గించుకుంటున్నారంటే ఆ మంద నెట్వర్క్ మిస్ అవుతున్నారు, మీరు సోషలైజింగ్ ని మిస్ అవుతున్నారు. యువర్ నెట్వర్క్ ఇస్ యువర్ నెట్వర్క్. అవును. ప్రాక్టికల్ గా తగ్గించడం కుదరదు.
ఆ ఖర్చులకు తగ్గట్టుగా సంపాదన పెంచుకోవడం సాధ్యం విత్ యువర్ అప్గ్రేడింగ్ స్కిల్స్. ఓకే. ఓకే. ఫోకస్ ఆన్ ఇట్, దెన్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఓకే. సో థ్యాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చి మోస్ట్ వెల్కమ్.